శ్రేష్టమైనటువంటిది. నదీమ తల్లులు నెక్స్ట్ అంటే నదిలో దీపాలు వదులుతుంటారు. కార్తీక మాసంలో నదుల్లో దీపాలు వదులుతుంటారు. ఆ దీపాలను దర్శించడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం ఊహించుకోవాలి. అందుకే దీపం రోజు మిగతా రోజులలో మీరు మొక్కుతారో మొక్కరో కానీ మనం కనీసం కార్తీక మాసంలో ఒక్క సోమవారమైనా వచ్చేసి దీపాన్ని వెలిగించడం, ఆ దీపానికి నమస్కారం చేసుకోవడం, ఆ శివదర్శనం చేసుకోవడం అనేటువంటిది మనం చేయాలి. వేలాది దీపాలు వెలిగించలేకపోయినా మీరు ఏం చేస్తారు, లక్ష ఒత్తులలోము అంటారు, కోటి దీపోత్సవం అంటుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది కోటి దీపోత్సవం అని. కోటి దీపాలు వెలిగిస్తారు అక్కడ. లక్ష ఒత్తుల నోము అంటారు, లక్ష ఒత్తులు వెలిగించి చేస్తారు. ఇక్కడ మీరు ఎన్ని ఒత్తులు తెచ్చుకున్నారో నాకు తెలియదు. 365 రోజులు ఎందుకు వేస్తున్నావు? సంవత్సరం రోజులు నేను చల్లగా ఉండాలి స్వామి అని చెప్పేసి 365 రోజులు 365 ఒత్తులు వెలిగించుకుంటూ ఉన్నావు. మామూలుగా అయితే బేసి సంఖ్యలో ఉండాలి. 3, 5, 7, 9, 11 ఈ విధంగా మనం బేసి సంఖ్యలో ఈ ఒత్తులను తయారు చేసుకోవాలి. దీపాలను కూడా ఆ విధంగా మనం పెట్టుకోవాలి. ముట్టించుకుంటే ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపంలో ఉండేటువంటి నూనె, ఆ దీపానికి ఉన్నటువంటి ఒత్తి, నెక్స్ట్ వన్ ఆ యొక్క ప్రమిద, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా చేసినటువంటివే కానీ ఆషామాషిగా పెట్టేటువంటివి కాదు. అందుకే దీపం ముట్టియంగానే 4 పక్కల మనం ఏం చేస్తాం, కుంకుమతో బొట్లు పెడతాం. ఎందుకంటే ఆ దీప ఆరాధన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. నెక్స్ట్ వన్ ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటిది ఏందయ్యా అంటే ఉసిరికాయ. మీరు చూసి ఉంటారు. ఆ ఉసిరికాయ అనేటువంటి దొరకడం లేదు స్వామి, మాకు దొరికితే మేము తెచ్చుకునే వాళ్ళమే అంటారు. ఆ ఉసిరికాయ దానం చేసినా కానీ, ఉసిరిక మీద చిన్న బొర్ర పెట్టేసి పైన దీపం వెలిగించేసి దానం చేసినా కానీ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ముత్తైదలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మన ఇంటికి వచ్చినటువంటి బంధువర్గాలకు కానీ, ఇంకా ఎవరికైనా ఆడవాళ్ళకు కానీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇచ్చినామంటే ఈ ఉసిరిక దానం అనేటువంటిది చాలా ఇష్టం అనేటువంటిది. తర్వాత పరమశివుడు మనం ఏం పోయి ఆయనకు కోట్లు మనం ఇవ్వాల్సిన అవసరంలా, ఆయనకి ఏమి ఇష్టమయ్యా అంటే ఒక్క బిల్వదళం వేసేసి కొంచెం కాసిన్ని నీళ్లు పోసామంటే తృప్తి పడేటువంటి పరమశివుడు ఆయన. అంటే కార్తీక మాసంలో ఒక్క మారేడు దళం, మారేడు అంటే మా రేడు, రేడు అంటే ఏమి, రాజు, మా రాజు అని మనం అర్థం వచ్చేటట్టుగా బిల్వపత్రాన్ని ఆయన దళం మీద, బిల్వపత్రం అంటే ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఆ 3 దళాలు ఉంటాయి. ఆ 3 దళాలు దేనికి గుర్తు? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చే త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. ఆ ఒక్కటే బిల్వం వేసినాం స్వామి, ఈ ఏక బిల్వం ద్వారా మాకు ఈ ప్రసాదించు, మంచి గుణాలను ప్రసాదించు అని చెప్పేసి మనం చేసినటువంటివన్నీ కూడా, మనము పాపాలు చేసినటువంటివన్నీ కూడా పోగొట్టు అని చెప్పేసి కొన్ని నీళ్లు తీసుకుపోయి పవిత్రంగా ఆయన మీద వెయ్యాలి. తర్వాత నమ్మకము, చెమ్మకము, రుద్రము ఇలాంటివన్నీ మీకు రావు. నమ్మకము, చెమకము, రుద్రము అనేటువంటివి ఎవరు చేస్తారయ్యా అంటే లోపల ఉన్నటువంటి బ్రాహ్మడు చేస్తాడు. రుద్ర, నమ్మక, చమకాలతో శివుడికి అభిషేకం చేస్తాడు. ఆ అభిషేకం చేసేటప్పుడు మీకు ఇవన్నీ ఏమీ రావు. రానప్పుడు మనం ఏం చేయాలి? పంచాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమశివాయ అనేటువంటి 5 అక్షరాల మంత్రాన్ని మనం జపిస్తే అది అందరికీ వస్తుంది. చిన్న పిల్లలు కూడా మనం చెప్పగలుగుతారు, ఆ అబ్బాయి కూడా చెప్పగలుగుతారు. ఓం నమ శివాయ, ఈ 5 అక్షరాలు. ఓంకారం అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఓం నమ శివాయ అనే దాంట్లో నా మా సి వా యా, చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓ నా మహ సి వా యహ